హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అక్క వాళ్ళ ఇంట్లో మిక్సీ ఇలా కట్టించుకున్నారు గుండ్రంగా. ఇదిగో ఇదేమో గ్రైండర్కి, ఇంకా రోల్ అందులో పెట్టుకునేలాగా, మిక్సీ కూడా ఇగో ఇలా పెట్టుకునేలాగా ఎంత చక్కగా పెట్టుకున్నారో చూడండి. ఇదిగో మా అక్క ఇప్పుడే చట్నీ ఆడింది, అదిగో చట్నీ ఆడిసి పెట్టింది. తెలీదు అట్లా నీయేనా అక్క? అదిగో మా అక్క ఇలా పెట్టించుకుందంట. హాయ్ చెప్పక్క. హాయ్, మీకు కూడా కావాలంటే అలా పెట్టించుకోండి. చాలా బాగుంటది, ఈజీగా అయిపోయింది పని కూడా. మళ్ళీ అక్కడ తీసి ఇక్కడ పెట్టి అన్ని చేసే కన్నా ఇటు వంట చేసుకోవచ్చు, గ్రైండర్ వేసుకోవచ్చు, చట్నీలు అయినా గబగబా చేసేసుకోవచ్చు. పని అంతా చక్కగా అయిపోయింది. అలాగైతే బాయ్. పెట్టుకోండి. చికెన్లో మటన్ వేసినప్పుడు ఒక లవంగాయ ముక్క. ఇప్పుడు ఇందులో ఏమేసావు? శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో లింక్ కింద ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేయాలి. ఉల్లిపాయల పేస్ట్. ఏం చేస్తున్నావు నువ్వు? ఫిష్ కర్రీ. పచ్చిమిరకాయలకి అలా గడ్డలు పెట్టాలి. నువ్వు చేపల పులుసులోకి ఏం వేసావు? ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు మగ్గేటప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసావా? నీకెవరు నేర్పారు? పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నావు, అత్తగారు నేర్పారు ఏంటి? అబ్బో, అది ఫ్రెండ్స్, అందుకే అంత టేస్టీగా వండుతుంది పులుసు. ఆరిపోయినట్టుంది పొయ్య. ఒక చేపల పులుసుకి గోంగూర బోటికి ఎంతమంది వండుతున్నామో చూడండి. ఇదిగో మా సీతక్క, అదిగో మా లక్ష్మక్క, అదిగో పక్కన మా సంజక్క తింటూ చేస్తుంది. చింతపండు పులుసు కలుపుతుంది. నేను ఎప్పుడు డైలీ వంటలు చేస్తానంట, అందుకని నన్ను కూర్చోబెట్టారు. వీళ్ళు మాత్రం వండి పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇదిగో కొబ్బరి గసగసాల పేస్ట్ ఒక స్పూను, చాలు చాలు. అదిగోండి ఫ్రెండ్స్, అలాగే వేస్తున్నారు. మామిడికాయ కూడా వేసుకోవచ్చు, ఇందులో కొబ్బరి కూడా పేస్ట్ వేసుకోవచ్చు. చేపల పులుసు పెట్టక్కర్లేదు, పేరు అసలు అంత బాగుంటుంది అనమాట చేపల పులుసు. ఉప్పు కారం కలిపి చేప ముక్కలు వేసాను. అదిగో కలిపి చేప ముక్కలు వేసింది. అలా ముందుకు కలిపి పెట్టుకుంటే ముక్కగా పట్టిద్దా? ఇదిగోండి ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ వేసింది. ముందే ముక్కలకి ఉప్పు కారం పసుపు మసాలా కలిపి పెట్టినట్టు. కొంచెం ఆయిల్ కూడా వేసాక కారం పసుపు అల్లం పేస్ట్ అన్నీ వేసి కలిపేసి పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చాక కొంచెం చింతపండు పులుసు వేస్తున్నాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు ఎంత టేస్టీ అయింది, అయిపోయింది ఫ్రెండ్స్. మా అక్క వండిన చేపల పులుసు గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు చూడండి. ఎంత ముక్కగా అసలు ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. కారం కూడా ఘాటుగా ఉంది, ఎందుకంటే తెలిసిపోతుంది చేపల పులుసులోకి. చూడండి గురించి మా బావ అట్టే పక్కన్నాడు. ఇదిగో మా అక్క చేపల పులుసు వండింది, బోటి గోంగూర కూర కూడా వండుతుంది. హాయ్ చెప్పక్క. హాయ్ ఫ్రెండ్స్. అక్క నువ్వు కూడా హాయ్ ఫ్రెండ్స్.